వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఈ నెల 5వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష. 337 మంది విద్యార్థుల దరఖాస్తు. వెస్ట్ బెర్రీ స్కూల్తో పాటు వివేకానంద పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండల గ్రామాల్లో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన. తెనాలిలో కొనసాగుతున్న పింఛన్దారుల కష్టాలు. పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద వృద్ధుల అవస్థలు. తెనాలిలో టీడీపీ జనసేన పార్టీల నుండి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు. పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తూ ఉండటంతో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టింది. దీనిలో భాగంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 35వ వార్డులో గల ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబం అన్నాబత్తుని శివకుమార్ను సాదరంగా ఆహ్వానించి గౌరవించి తమ మద్దతు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజులే ఉండటంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 35వ వార్డులోని ఆర్యవయసుల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శాలువాలతోనూ పూలదండలతో ఎమ్మెల్యేని సత్కరించి తమ మద్దతు తెలిపారు. మహిళలు కొబ్బరికాయలతో దిష్టి తీసి గెలుపొందాలని ఆశీర్వదిస్తే మరికొందరు మహిళలు హారతులు ఇచ్చి విజయం సాధించాలని ఆశీర్వదించిన వారు మరికొందరు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు 35వ వార్డులోని ఆర్యవయసుల నుండి విశేష స్పందన లభించింది. ఆర్యవయసు ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గృహుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గొడవత్తి సాయి హరేరాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, దేశు శ్రీనివాసరావు, ఆలమూరు ఫణి, ఇడుపులపాటి వాసు, కొల్లా గురునాథ్ గుప్తా, చుండూరు సాయి, ఐటీసీ శ్రీను, పాల్రాజు, నాగార్జున, గుండం శ్రీను, ఆవుల భాస్కర్, శివకోటి వెంకటేశ్వరరావు, ఎంఎస్ఆర్ గుప్తా, గొడవర్తి ఫణి, ఉదయ్, సాయి, ధీరజ్, ప్రభు, ఎన్వి బ్రహ్మం, అచ్యుత సాంబశివరావు, కొండవీటి రవి, నేరెళ్ల రాము, చెంచు రామయ్య, కొత్త పాండు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు 3వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకి మా గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు 35వ వార్డులో గడప గడపకి ఆర్యవైశ్యులను కలవడానికి వచ్చారు. దీనిలో భాగంగా అందరినీ కలిశారు. చాలా రెస్పాన్స్ వచ్చింది. హనుమతీశ్వర మహాయజ్ఞం చేసిన మా కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో అందరినీ నమ్ముకునే కులదేవత అయిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు అక్కడ నామినేషన్ వేసుకున్నారు మా ఎమ్మెల్యే గారు. దానికి ఏదో ప్రతిపక్ష పార్టీలు సహించలేక ఏదేదో మాట్లాడుతూ ఆ గుడిని కూడా అపవిత్రంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇదే చెప్తున్నాము. మా గౌరవ శాసనసభ్యుల వారికి మా కన్యకాపరమేశ్వరి అమ్మవారన్న మా వయసులన్న వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అభిమానం కాబట్టి అక్కడి నుంచి చేసుకున్నారు. గ్యారంటీగా గెలిచారు. ఈసారి కూడా గెలుస్తారు. గ్యారంటీగా గెలిచి మినిస్టర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి తర్వాత మినిస్టర్ అవుతారు. అవన్నీ కూడా అపోహలు వీడి అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకున్నాం. ఇచ్చారు కదా, వాలంటీర్లు ఇవ్వడానికి లేదని వేసాడు. ఒక నెల ఇలా వచ్చే నెల మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాం. చేస్తే మళ్ళీ ఇంటికి వస్తాయి కదా. ఇంకా ఆయన వాడలేదండి. ఈ గుంటూరు జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడింది. అందరూ కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం, కానీ మీతో పాటు ఆమె మీ అడుగు చేరాలని సహకరించిన ఎమ్మెల్యే మీ ఇద్దరినే చూసాం. ఏ ఎమ్మెల్యే కూడా లేరు. 15 సంవత్సరాలు వెనక్కి మన శివాన్ని ఉన్నారు. ఆ పుణ్యం ఊరికి మేము ఈ జిల్లా వాళ్ళందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించింది. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాడు. తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 21వ వార్డులో పర్యటించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డులో పర్యటిస్తూ అన్నాబత్తుని శివకుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 21వ వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్పతో పాటు
గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కుమార్తె కిలారి విజయసాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేన రాధికా రమేష్, అలాగే మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైసీపీ నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున వార్డులోని ప్రజల నుండి స్పందన లభించింది. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న వీరికి మహిళలు హారతులు ఇచ్చి తమ మద్దతును తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ని పార్లమెంట్ అభ్యర్థి కిల్లారి రోసయ్యను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రియాజ్ ఖాన్, మద్దాళి శేషాచలం, కావేటి నిర్మల, కట్టారి హరీషు, ఎలవర్తి సాంబశివరావు, ఎలవర్తి గీతాదేవి, నీలి అజయ్ కుమార్, దుబాయ్ బాబు, కీసర తిరుపతి రెడ్డి, చెరుకుల సురేష్ రెడ్డి, తవ్వ రామిరెడ్డి, కుమ్ము రాయల్, శివారెడ్డి, చిలక సుభాని, చోటా సుభాని, సైదా, వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సుభాని, కాజా, నన్నేబాబు, అచ్చిరెడ్డి, చంద్రమౌళి, సురేష్, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి, చెంచురెడ్డి, సంధాని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కిలారి రోసే గారి తరఫున విజయాన్ని నేను, మేడం శివ గారి తరఫున మేడం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తెనాలిలో అంత రెస్పాన్స్ ఉంది. మళ్ళీ శివ గారే విన్ అవుతారని క్లియర్గా తెలుస్తుంది. గుంటూరు ఎంపీ కూడా రోసే గారు విన్ అవుతారని బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఎందుకంటే జగన్ గారు చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. ఆయన చేశారు అనే దానికి నిదర్శనం ఇక్కడ ప్రజల రెస్పాన్స్లోనే ఉంది. దానివల్లే మా కాన్ఫిడెన్స్ అంత బాగా. ఈరోజు 21వ వార్డును సందర్శించినటువంటి మా ఎమ్మెల్యే గారి మిస్సెస్ పుష్ప గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిదా నసీం గారు, అలాగే మన ఎంపీ గారి కుమార్తె కూడా విజయ్ గారు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈరోజు ఏంటంటే మా వార్డులో ఒక పండగ వాతావరణం నెలకొంది. గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళి ఈ నాయకులందరూ జనాల్ని కలిసి మా జగనన్న కోసం, మా శివన్న కోసం, మా కిలారి రోసయ్య గారి కోసం మేమందరం ఏంటంటే సపోర్ట్ కోసం అడగడం జరుగుతుంది. కానీ ఇది ప్రతి గడపలోనూ బ్రహ్మాండమైనటువంటి ఆహ్వానం పలికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నటువంటి నా 21వ వార్డులో ప్రజానీకానికి నా తరపున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే ప్రపంచం కొనసాగి మా తెనాలి నియోజకవర్గంలోనూ గుంటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని అనడానికి ఎటువంటి సందేహం మాకెవరికి. మా వార్డులో పేదవారు ఎక్కువ మంది ఉండబట్టి ఈ వార్డులో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారందరూ ఎంతో సంతోషంగా మేము రాబోయే ఎలక్షన్లు అయిపోయాక మన ప్రభుత్వం వచ్చాక ఇల్లు కూడా పూర్తి చేసుకొని ఈసారి మీరు వచ్చేటప్పటికి ఆ ఇళ్లలో నుంచి మీకు స్వాగతం చెప్తామని చెప్పడం జరుగుతుంది. ఇలాగే ఏదైతే అపోజిషన్ వాళ్ళు డంబాలు కొట్టుకుంటున్నారో వారందరినీ మేము తప్పనిసరిగా ఓడిస్తామని ప్రజలే చెప్తున్నారు. మనం తప్పకుండా 175కు 175 సీట్లు మేము గెలిపించి చూపిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని శివకుమార్కు ఘన స్వాగతం పలికారు. సంక్షేమం, అభివృద్ధి పరమావధిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలన జరిగిందని వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలంలోని చావవారిపాలెం, అంగలకుదురు, సంగం జాగలమూడి గ్రామాల్లో గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంలో అన్నాబతుని శివకుమార్కు అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చావవారిపాలెం నుండి సాయంత్రం ప్రారంభమైన రోడ్ షో మేజర్ పంచాయతీలైన అంగలకుదురు, సంగం జాగలమూడి గ్రామాల్లో రాత్రి వరకు కొనసాగింది. పలుచోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారి పొడవునా ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. మహిళలు శివకుమార్కు హారతులు ఇస్తూ గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం ఇందుకు ఉదాహరణగా చెప్పారు. ప్రచారంలో
నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుపోయిన శ్రీనివాసరావు, చావవారిపాలెం సర్పంచ్ గంటా సలోమి, గంటా కిరణ్, చింతాబత్తును బుజ్జి, రమేష్, బసవపూర్ణయ్య, అంగలకుదురు ఎంపీటీసీ ముప్పవరపు సంధ్యారాణి, ముప్పవరపు ముత్యాలరావు, కావూరు కిషోర్, కడియాల సురేష్, కొండముది విజయ్, చుండూరు గోపి, మీరాష, తోట శ్రీకాంత్, లావు శ్రీనివాస్, మొవ్వ ఆనంద్, జాసి శ్రీనివాస్, సూర్యదేవర పూర్ణయ్య, వెలగపూడి సాయి, ప్రసన్నకుమారి, బాదుల్లా, పాలడుగు సాంబశివరావు, రెడ్డి శ్రీనివాస్, అరుణ్ కుమార్, శివరామరెడ్డి, సాల్మన్, కనకసుందరం, సురేష్, గోపీనాయక్, కొండముది కిరణ్, కొండముది విజయ్, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నాడు నేడు కింద జడ్పీ స్కూల్ని 2 కోట్ల రూపాయలు పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాం. ఎవరు దాంట్లో చదివేది? పేదవాడి పిల్లలు, మధ్యతరగతి వాడి పిల్లలు. 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలని గతంలో ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక్కొక్క పాఠశాలకి 1 కోటి 2 కోట్లు ఇచ్చి బాగు చేసిందా? ప్రభుత్వ పాఠశాలంటే శిథిలావస్థలో ఉన్న సందర్భం మనందరం చూసామే. ఆ శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు పిల్లలను చేర్చడానికి భయపడి ప్రైవేటు పాఠశాలలో చేర్చి అత్యధిక ఫీజులను కడతా ఉన్నారే. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కింద బ్రహ్మాండం చేసే అంగలకూతురు పాఠశాలలో సుమారు 2 కోట్ల రూపాయలతో ఆధునీకరించాం. అలాగే 35 సంవత్సరాల క్రితం మా తండ్రి స్వర్గీయ అన్నావ సత్యనారాయణ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అంగలకూతురు రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి కోపెల్ల గుడివాడ వరకు వేసిన రోడ్డు ఆ తర్వాత ఏ ఎమ్మెల్యే పట్టించుకోకపోతే నేను శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు వేశా. నేను అడుగుతా ఉండా రోడ్డు అని చెబుతూ ఉండాడు మనోహర్ గారు. ఆ రోడ్డుకి నువ్వు వెళ్ళేప్పుడు చూడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోడ్డు ఎట్టుంది, ఆ ఎంత గుంటలు ఉన్నాయి, ఈరోజు ఆ రోడ్డు ఎలా ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో నువ్వు తెనాలి వచ్చిన సందర్భం లేదు కదా, తెనాలి మండలంలో తిరిగిన సందర్భం లేదు కదా, తెనాలిలో జరిగిన అభివృద్ధి నీకు తెలియదు కదా. ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వస్తావు, అది నీ ఎలక్షన్ అయితేనే. నిజంగా ఇదంత దౌర్భాగ్యం అంటే ప్రజలు ఆలోచించాలా. ఆయన ఎలక్షన్లో పోటీ చేసేప్పుడు మాత్రమే 2 నెలల్లో సకుటుంబ సమేత సపరివారికి వస్తాడు తెనాలి. తర్వాత రోజుల్లో తెనాలి ఉండడు. అలా 55 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, సుమారు 7-8 కోట్ల రూపాయల అభివృద్ధిని అంగలకూతురు గ్రామంలో చేశారు. అలాగే జాలమూడి గ్రామం, ఈ గ్రామంలో జనసేన పార్టీకి మెజార్టీ ఇస్తారు ప్రతిసారి. నా ఎలక్షన్కి కూడా గతంలో అంటే 2019లో జనసేన, అంతకుముందు ప్రజారాజ్యం. కానీ ఎక్కడా నేను వివక్ష చూపలా. ఇది కాపు గ్రామం అని కానీ, నాకు మెజార్టీ ఇవ్వలేదని కానీ, వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదన్న కానీ ఎక్కడా కూడా శాసనసభ్యుడిగా వివక్ష చూపకుండా ఈ గ్రామంలో కాపు నేస్తం దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, ఇళ్ల ఫ్లాట్ల దగ్గర నుంచి ప్రతి సంక్షేమాన్ని ఈ గ్రామంలో ఇచ్చి, కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ గ్రామంలో ఇచ్చా. అది కాకుండా ఇదే గ్రామంలో సచివాలయ బిల్డింగ్ని కట్టా, ఇదే గ్రామంలో ఆర్బీకే సెంటర్ని నిర్మించా. ఎందుకు చేశాడా మనోహరం? పంచాయతీ ఆఫీసు శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో చేసిందా ప్రజారాజ్యం పార్టీ? చేసిందా జనసేన పార్టీ? కానీ నాకు ఓటు మెజార్టీ రాపోయినా ఈ గ్రామంలో రైతుకు సంబంధించి, ఎందుకంటే ఈ గ్రామంలో రైతాంగం బ్రహ్మాండంగా ఉంటుంది. నిమ్మ సాగు చేస్తారు, వరి ఉంది, మెట్ట భూమి ఉంది. బ్రహ్మాండంగా కాపు సోదరులందరూ, కతిమా సోదరులందరూ కలిపి గ్రామంలో వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేస్తారు.
అటువంటి ఈ గ్రామానికి ఒక రైతు భరోసా తీసుకొస్తే రైతులకు ఉపయోగపడిద్దని చెప్పి రైతు భరోసా బిల్డింగ్ కట్టా. ఓ సచివాలయ నిర్మాణం చేస్తే ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి సక్రమంగా అన్నీ అందుబాటులోకి తీసుకొస్తుందని చేసింది కాదా? నిజం కాదా? దండి గ్రామంలో చూద్దాం. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రోజు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఆయన కూడా ఎంతో మంచివాడు. ఏ పార్టీ అయితేనే జనసేన పార్టీ గెలిచినా గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యేగా నాతో అనుక్షణం సార్ మా గ్రామానికి ఇది కావాలండి, మా గ్రామానికి పంచాయతీ బిల్డింగు శిథిలావస్థలో ఉందండి అని చెప్పి చేపించాడు. మరి శాసనసభ్యుడిగా నాకు మెజార్టీ రాని ఊరిని కూడా ఎలా తీసుకొచ్చాను? ఈరోజు అందుకే నేను చెబుతున్నా, జాగలమూడిలో నివసించే ప్రతి వ్యక్తిని, గ్రామస్తుల్ని, నేను శాసనసభ్యుడిగా గెలిచి మీ ఊరు నాకు మెజార్టీ రాపోయినా ఈ ఊర్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి ఆ సంక్షేమంలో సుమారు 14 కోట్ల రూపాయలని గ్రామంలో డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో కాపు నేస్తం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, గర్భిణీ స్త్రీలకి వైఎస్ఆర్ పోషణ, ఇలా అన్ని స్కీముల్ని గ్రామంలో నివసించే ప్రజలకి ఇచ్చాను. నివాస స్థలాలు ఇచ్చా. ఎవరికి ఇచ్చాను? ఈ గ్రామంలో ఎవరికి ఇచ్చాను నివాస స్థలాలు? ఎంతమందికి ఇచ్చాను? 158 నివాస స్థలాలు ఈ గ్రామంలో ఇచ్చానయ్యా. ఎవడైనా ఎమ్మెల్యేలు పనిచేసినట్టు ఇచ్చాడా ఈ గ్రామంలో 158 నివాస స్థలాలు? తీండి ఎవడిచ్చాడో, ఏ ప్రభుత్వంలో వచ్చిందో? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నాబత్తుని శివకుమార్ ఇచ్చాడు ఈ గ్రామంలో. కాదని చెప్పమని ఎవరినైనా, ఈ గ్రామంలో నివసించే వాళ్ళనైనా, ఈరోజు పోటీ చేస్తున్న మనోహర్నైనా 158 మందికి ఈ జాలమూడిలో నేను నివాస స్థలాలు ఇచ్చా. ఇది అబద్ధమా? సుమారు 15 నుంచి 17 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చాం. సుమారు గ్రామంలో 300 మంది దాకా ఏమో కాపు నేస్తం ఇచ్చా. ప్రతి సంవత్సరం 15,000 రూపాయల కాడికి ఆ అక్కా చెల్లికి, ఆ కాపు కులంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని రైతాంగానికి రైతు భరోసా వేసాం. దీన్ని ఏమంటారు? గ్రామ అభివృద్ధి కాదా? గ్రామంలో నివసించే ప్రజల అభివృద్ధి కాదా? ఆ గ్రామంలో నివసించే సన్నకారు, చిన్నకారు, ఆ గ్రామంలో నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దాంతోపాటు అగ్రకులంలో ఉన్న కమ్మ, అగ్రకులంలో ఉన్న కాపు, అగ్రకులంలో ఉన్న రెడ్డి, వీళ్ళకు కూడా ఈబీసీ నేస్తం కింద ఇచ్చామే. మరి దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి వల్ల, మధ్యతరగతి వాడి వల్ల ఆయన చూపించింది ఆ మంచే కదా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న ప్రతి కుటుంబం ఈరోజు శాసనసభ్యుడిగా వస్తే, శివన్న మేము ఉండం, నువ్వు ధైర్యంగా ఉండు, శివన్న మళ్ళీ నువ్వు రెండోసారి ఎమ్మెల్యే అవుతావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి కుటుంబం ఈరోజు దీవిస్తూ ఉంది. రోడ్ల మీదకి వచ్చింది, బ్రహ్మరథం పడుతూ ఉంది. 13వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో బాక్సులు బద్దలయ్యే రోజు 13వ తారీఖున జరగబోతూ ఉంది. ప్రతి కుటుంబం 82% ప్రజలకు సంక్షేమం ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిలబెట్టుకోవాలా? తన పరిపాలనలోనే పేదవాడికి న్యాయం జరిగిద్ది, తన పరిపాలనలోనే సామాజిక న్యాయం జరిగిద్ది, ఈ రాష్ట్రంలో నివసించే అన్ని కులాల్లో ఉన్న పేదలతో సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి న్యాయం జరిగిద్దని బ్రహ్మరథం ఈరోజు జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రజలు నిరాజనం పడుతూ ఉన్నారు. అందుకే మీ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ అభివృద్ధిని మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి ఇచ్చేదానికి మీ అందరి మద్దతుని, మీ అందరూ అఖండ మెజార్టీతో
వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు ద్వారా అత్యధిక మెజార్టీని నాకు పార్లమెంట్ అభ్యర్థి అన్న కిలారి రోసి గారికి ఇవ్వాలని హృదయపూర్వక కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలి పట్టణంలోని పలు వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వివిధ వార్డులకు చెందిన ఆయా పార్టీల వారికి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరికలు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం వైసీపీలో చేరారు. స్థానిక 13వ వార్డు చంద్రావూరు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. డిపో మల్లి ఆధ్వర్యంలో సుమారు 105 మంది టీడీపీ, జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీలోకి స్వచ్ఛందంగా చేరారు. పార్టీలో చేరుతున్న ముస్లిం మైనార్టీ, రజక, పల్లెకారు, ఎస్టీ, యానాది వర్గానికి చెందిన వారందరికీ అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇదే వేదికపై స్థానిక నాయకుల ఆధ్వర్యంలో క్యాన్సర్తో బాధపడుతున్న కుటుంబానికి 20,000 నగదు, నిత్యావసర సరుకులు నాయకులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కుర్రా యశోద, కుర్రా శ్రీను, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర, గడ్డేటి బాలయ్య, ఉడుమల మహేష్ రెడ్డి, బాలరాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ధరణికోట మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి పట్టణంలో 13వ వార్డు నుంచి సుమారుగా 105 మంది జనసేన, తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కానీ గమనించుకొని వాళ్ళందరూ కూడా పార్టీ మారి మరి వైఎస్ఆర్ పార్టీ కండవా కప్పుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వీళ్ళందరూ కూడా మరి రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని, లోకల్ శివన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రామిస్ చేసి ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకి, అభిమానులకు కూడా మరి గత ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆ ప్రభుత్వంలో అలాగే ఎంతో కష్టం చేసి చాకరీ చేసాం, మాకు గుర్తింపు లేదు. మరి అయినా సరే మీరు మమ్మల్ని పార్టీలు చూడకుండా శివన్న మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు, పెన్షన్లు ఇప్పించారు, అమ్మఒడి ఇచ్చారు, ఆసరా ఇచ్చారని ఎంతోమంది ఈ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు మాట ఇచ్చి మడవ తిప్పనటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమాన్ని మా యొక్క స్థితిగతులు, మా పేదరికాన్ని గుర్తించి పార్టీలకు అతీతంగా మీరందరూ మాకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి మేమందరం కూడా ఈరోజు మీతో మమేకంగా అయ్యి ఈ పార్టీలో చేరి మేము కూడా కృషి చేసి మీ గెలుపుకి మేము కూడా కారణం అవుతామని యువత అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈరోజు చేరడం జరిగింది. మరి 105 మంది ఈరోజు మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావటం జరిగింది. అలాగే మరి పేద ప్రజలకి ఎవరైతే మరి అట్టడుగు వర్గాలని పైకి తీసుకువస్తారో మరి అలాంటి ప్రభుత్వంలో మేము అందరము వస్తామని చెప్పి ఈరోజు మరి మా వార్డు నుంచి 105 మంది ఈరోజు రావటం జరిగింది. అలాగే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమం కానీ మరి అలాగే పేద ప్రజలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటము, మరి ఇల్లు కట్టించటము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యము. అలాగే మరి మన శివకుమార్ గారు, అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ నుంచి, జనసేన నుంచి 105 మంది వాళ్ళ జాయినింగ్ అవడంతో అన్న శివన్న ఆధ్వర్యంలో వాళ్ళ చాలా ఆనందంగా ఉంది. ప్రజల సంక్షేమ పథకాలను చూసి జగనన్న పథకాలని, అట్లాగే మన లోకల్ శివన్న మతం చూడడం, కులం చూడడం అనకుండా ఎవరికి పట్టినా కూడా పథకాలు ఆపకుండా వచ్చినాయి. మన 13వ వార్డులో, 15వ వార్డులో, 12వ వార్డులో ఈ తెనాలి నియోజకవర్గంలో పథకం రాని ఇల్లు లేదంటే అది మన జగనన్న సాధ్యమే. అట్లాగే మన లోకల్ శివన్న మనకి చేసిన వరం అది. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళని నాదులు కూడా లేనని ప్రజలు బాధపడుతుంటే శివన్నయ్యకి 2 సార్లు కరోనా వచ్చింది. మీకు తెలుసలేదు జనాలకి. ఫస్ట్ కరోనా వచ్చింది, సెకండ్ టైంలో కూడా కరోనా. అయినా సరే శివన్నయ్య వార్డులో పర్యటన చేసి కూరగాయలు కానీ అట్లాగే కౌన్సిలర్ సహాయంతో అందరికీ కూడా ఇళ్ళకి తిరిగి సరుకులు కానీ అలాంటి అందించిన వ్యక్తి శివన్న. 2024లో శివన్నని అధిక మెజార్టీతో గెలిపించి
మళ్ళీ మన లోకల్ శివన్న సత్తా ఏంటో. అదేవిధంగా స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పలువురు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరారు. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డెట్టి సురేంద్ర, అక్కిదాస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 14, 16 వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కిదాసు జాలయ్య, మునుగుపాటి సోమశేఖర్, సౌతారి నాగేశ్వరరావు, సిటీ కేబుల్ బాబు నేతృత్వంలో 14వ వార్డు నాయకులు కన్నెగంటి రమేష్ బాబు, యాతం జయప్రకాష్, మురారి కిరణ్, మేరుగు రాజేష్ పార్టీలో చేరారు. అదేవిధంగా 16వ వార్డు నుండి బోరుగడ్డ బాబ్జీ, గంటినపల్లి రవితేజ, మురుగుడు సుబ్బారావు, సాతులూరు సాయికృష్ణ, కొండసింగి రాకేష్, ప్రశాంత్, చీకటి భరత్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపల్లి వంశీ, ఉన్నవ ప్రశాంత్, యాతాటి అనిల్, మండ్లమూడి నాని, ఉన్నవ నాని, మద్దాళ శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, ధర్మరాజుల చెన్నకేశవులు, దాసరి వీర వసంతరావు, ఉన్నవ సాల్మన్, గోళ్ల సందీప్, యనమద్రి శ్యామ్, దండమూడి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గెడ్డేటి సురేంద్ర మా సొంత అబ్బాయి. ఆ అబ్బాయి ఆధ్వర్యంలో 14వ వార్డు నుంచి 16వ వార్డు నుంచి బాబ్జీ అనే అతను, రమేష్ అనే అతను, ఈ వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా ఇవాళ జనసేన టీడీపీలోంచి ఆ పార్టీలు రెండు వాళ్ళకి నచ్చక మన అన్నాబత్తుల శివకుమార్ చేసే మంచి పనులకి ఆదేశంగా మన గెడ్డేటి సురేంద్ర పిలుపునివ్వగానే వీళ్ళందరూ కూడా మొత్తం 75 మంది కూడా మొత్తం చేరారు. గెడ్డేటి సురేంద్ర గారు ఆదేశాల ప్రకారంగా ఈ 2 వార్డుల నుంచి కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ భాగంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్కి ర్యాలీగా వచ్చి గెడ్డేటి సురేంద్ర గారు ఆధ్వర్యంలో చేరారు. వీళ్ళంతా కూడా 14, 16 వార్డుల నుంచి భారీ ఎత్తున ఈ పార్టీలోకి, ఈ పార్టీ విధి విధానాలు నచ్చి అందరికీ కలుపుకొని వెళ్తాడనే ఆలోచనతోటి ఈ పార్టీకి పట్టం కట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా జనం రేపు మే 13వ తారీఖున అఖండ మెజార్టీతోటి అన్నాబత్తుల శివకుమార్ని మీరందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ తెనాలి మున్సిపాలిటీలో 14వ వార్డు, 16వ వార్డు నుంచి 14వ వార్డు అన్న కనిగంటి రమేష్ గారి ఆధ్వర్యంలో అంతకుముందు చాలా సుదీర్ఘకాలం తెలుగుదేశంలో పనిచేసి ఉన్నాడు. వాళ్ళకు సంబంధించిన తెలుగుదేశం కుటుంబాలు కానీ వాళ్ళని అనుసరించి ఇన్నాళ్ళు అన్నతో పాటు రాజకీయ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మా తెనాలి లోకల్ శివన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరడం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే 16వ వార్డు నుంచి బోరుగడ్డ బాబ్జీ ఆదిలో పనిచేసిన 2014 ముందు పనిచేసి చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో పార్టీ మారి మళ్ళీ ఇవాళ మన పార్టీలో చేరటం జరిగింది. వీళ్ళందరూ దరిదాపుగా బాబ్జీ ఫ్రెండ్స్ అయితేనేమి, రమేష్ అన్న ఆధ్వర్యంలో ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు అయితే ఉంది. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీని వదిలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మా అందరూ సంతోషం. అట్లాగే పెద్ద ఎత్తున ఆ 14వ వార్డు, 16వ వార్డు దానిలో పెద్ద ఎత్తున మార్పు జరుగుతూ ఉంది. ఇదంతటి కారణం ఈ రాష్ట్ర నేత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన, 5 సంవత్సరాల పాలన ఒకసారి గమనించాలి. ఆ పాలన చూసే మేము అడగంగానే మా మీద నమ్మకంతో, ముఖ్యమంత్రి గారి నమ్మకంతో, లోకల్ ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు నచ్చి మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. గడ్డేటి సురేంద్ర గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మళ్ళీ నెక్స్ట్ మన ప్రభుత్వమే 2024లో తప్పకుండా వచ్చిందని ఆశిస్తూ మన శివకుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న కురంగి విజయభాస్కర్ వారి మిత్ర బృందానికి పార్టీ కండువా కప్పి ఆయన స్వాగతం పలికారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన కురంగి విజయభాస్కర్ వారి మిత్ర బృందం సుమారు 20 మంది టీడీపీ, జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు.
గురువారం రాత్రి గ్రామంలో అన్నాబతుని శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయన సమక్షంలో వారంతా వైసీపీలోకి చేరారు. పార్టీలో చేరుతున్న విజయభాస్కర్ సహా వారి మిత్ర బృందానికి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి శివకుమార్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాబతుని శివకుమార్ విజయానికి కృషి చేస్తామని వారంతా తెలియజేశారు. కార్యక్రమంలో బత్తిన జయప్రకాష్, దేవిశెట్టి వెంకట్రావు, వంశీ, మానికల శ్రీను దంపతులు, కిరణ్ కుమార్ దంపతులు, మానికల లావణ్య దంపతులు, కోటి దంపతులు, చిట్టిబాబు దంపతులు, కోటి దంపతులు, మానికల నాగరాజు దంపతులు, ఈపూరి సువార్త దంపతులు, చెంచయ్య దంపతులు పాల్గొన్నారు. ఈరోజు నేను సంఘం చేయాలంటే నా పేరు కురంగి విజయభాస్కర్. నేను కావాలని శివకుమార్ గారి సిద్ధాంతాలు, ఆయన మంచితనం నచ్చి ఈ పార్టీలో చేరాను. ఈ పార్టీ కోసం నేను సాయశక్తుల కృషి చేస్తాను. చిన్ననాటి నుంచి పిల్లల్లో సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకునే విధంగా పిల్లలకు భగవద్గీత శ్లోకాలు చదవడంతో పాటు దాన్ని అర్థాన్ని కూడా వివరించడం జరుగుతుందని ఇస్కాన్ టెంపుల్ ఇన్ఛార్జ్ సింహ గురువుదాస్ చెప్పారు. నాజర్పేటలోని ఇస్కాన్ టెంపుల్ కళామందిరంలో పిల్లలకు భగవద్గీత, రామాయణం, భాగవతాలు నేర్పుతున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లలు మంచి అలవాట్లు, సంప్రదాయాలు, మంచి చెడులు, సత్ప్రవర్తన వంటివి తెలుసుకునేలా ఇస్కాన్ టెంపుల్ కళామందిరాల్లో భగవద్గీత, భారత, రామాయణాలలోని శ్లోకాలు పిల్లలకు తెలియజేయడంతో పాటు వాటి అర్థాన్ని కూడా వివరించడం జరుగుతుందని టెంపుల్ ఇన్ఛార్జ్ సింహ గురుదాస్ చెప్పారు. పిల్లలు కూడా ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వీటి గురించి వివరించడం జరుగుతుందని, దీన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగపరుచుకోవాలని అనుకున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వీటి గురించి వివరించడం జరుగుతుందని, దీన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఇదే విధంగా పిల్లలు కూడా సింహ గురుదాస్ చెప్పిన శ్లోకాలు విని వాటి అర్థాన్ని తెలుసుకుంటున్నామని, ఇలా తెలుసుకోవడం సంతోషంగా ఉందని పిల్లలు తెలియజేశారు. ఇస్కాన్ తెనాలి మందిరంలో భగవద్గీత ఆధారితంగా మనము పిల్లలందరూ కూడా మంచి అలవాట్లు, మంచి సంస్కారము అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాము. కాబట్టి పిల్లల్లో మంచి సత్ప్రవర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము. కాబట్టి తెనాలిలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. భగవద్గీత పారాయణము, దాని యొక్క అర్థము, మంచి మంచి రామాయణం, మహాభారతం నుంచి వేరు స్టోరీలు కూడా చెప్తున్నాము. వాటి నుంచి మంచి గుణపాఠాలు నేర్పిస్తున్నాము, మంచి అలవాట్లు నేర్పిస్తున్నాము. ఈ విధంగా పిల్లల్లో మంచి సత్ప్రవర్తన రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పరిచాము. ప్రతిరోజు 3 గంటలు ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతమంది అయినా వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చును. అందరికీ ఇక్కడ మేము భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ బాగా నేర్పిస్తారు, మాకు అన్ని మీనింగ్స్ కూడా చెప్తున్నారు. మేము చాలా లీలలు, కృష్ణుడి లీలలు, భగవంతుడి లీలలు, భగవంతుడు చేసినవన్నీ మేము నేర్చుకుంటున్నాము. మాకు అన్నీ చెప్తున్నారు. మేమన్నీ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నాము. ఇక్కడ మేము చాలా భగవంతులవి ప్రార్థన శ్లోకాలు, నరసింహస్వామి ప్రార్థన శ్లోకం కూడా నేర్చుకున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగా అజయ్ కుమార్, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి చావలి గోపాల్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందని తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఓటర్లు సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థి జంగా అజయ్ కుమార్, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా చావలి గోపాల్ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఓటర్లు తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇండియా కూటమిలో భాగంగా పార్టీ అభ్యర్థులని తాము బలపరుస్తున్నట్లు చెప్పారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అలాగే అభిమానులు, ఓటర్లు తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థులు జంగా అజయ్ కుమార్, చావలి గోపాల్ కూడా తమకు ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, సిపిఐ చెరుకుమల సింగారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్న పరిస్థితిలో దేశంలోనున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ,
మరియు ఇతర ప్రతిపక్షాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ ఇండియా లిబరేషన్ కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న పార్టీ కానీ, అలాగే లల్లు ప్రసాద్ యాత్వంలో ఉన్న ఆర్ఎల్డీ కానీ, అలాగే ఆల్ ఇండియా ఏఐఎంకే కాదు డిఎంకే, స్టాలిన్ నేతృత్వంలో ఉన్న డిఎంకే కానీ, ఇలాంటి పార్టీలన్నీ కలిపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క ఇండియా కూటమి సభ్యులకి మద్దతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆడ పార్లమెంటుకి సిపిఐ కంకి కొడవల మీద, అలాగే ఈ యొక్క 3 నక్షత్రాల జెండాకి ఓటు వేసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు లిబరేషన్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. సిపిఎం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు. పార్లమెంటుకి నా పేరు జంగాల అజయ్ కుమార్, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిని. నా గుర్తు కంకి కొడవలి. అలాగే మంగళగిరిలో జొన్నా శివశంకరు, ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. అలాగే ఇక్కడ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకి గురైనందువల్ల అది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి లిబరేషన్ వారికి కేటాయించారు. వారి గుర్తు 3 నక్షత్రాలు. వాళ్ళు కూడా చిన్న పార్టీ ఏం కాదు, పెద్ద పార్టీ. బీహార్లో లెఫ్ట్లో అందరికంటే ఎక్కువ సీట్ల అసెంబ్లీ వారికే ఉన్నాయి కాబట్టి బలమైన పార్టీ వాళ్ళది కూడా. ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు, ముస్లింల మనోభావాల్ని, మత రక్షణని కాపాడుకోవచ్చు, క్రైస్తవుల మనోభావాల్ని, మణిపూర్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండొచ్చు. అందుకని ఇవాళ మోడీ హటావో దేశ్కి బచావో అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక సామాన్య వ్యక్తి కూడా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొనవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలని చెప్పేసి మేము అతన్ని చావల్ గోపాల్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మతతత్వ పార్టీలని దేశం నుంచి పారదోలాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో చేరి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు జతకట్టినాయి. ఈరోజు అలానే మా ఏఐసిసి ఆదేశాలు, అలాగే పిసిసి ఆదేశాల మేరకు మా తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చందు సాంశివుడు గారి నాయకత్వంలో, తెనాలి నియోజకవర్గంలో, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు లింగం శెట్టేశ్వరరావు గారి నాయకత్వంలో, మస్తాన్వలి గారి నాయకత్వంలో మేము గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ గారిని, తెనాలి శాసనసభ అభ్యర్థి మన గోపాల్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి వారి గెలుపుకి కృషి చేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గుండె, ఆర్థోపెడిక్, కిడ్నీ, జనరల్ వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘ నాయకులు కోరారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ ఆదివారం జరగనున్న ఉచిత వైద్య శిబిరం వివరాలను సంఘ అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు తెలియజేశారు. శుక్రవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరుకు చెందిన వేదాంత హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టు చైర్మన్ సంఘ ఉపాధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో 5/5/2024 ఆదివారం 9 గంటలకు మన తెనాలి పట్టణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య దేవస్థానం ముందు గుంటూరు డాక్టర్లు వేదాంత హాస్పిటల్ వారితో మన తెనాలి పట్టణం ఈ కన్యకాంబ దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామండి. దానికి గుండె వైద్య నిపుణులు, కిడ్నీకి సంబంధించిన వాళ్ళు, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ప్రముఖ డాక్టర్లు అయినటువంటి చింతా రామకృష్ణ గారు, మంజుల శ్రీరామ్ గారు, పోరిశెట్టి శ్రీనివాస్ గారు, మదన్ కుమార్ గారు వస్తున్నారు. ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ అందరితో పాటు పరిసర గ్రామాలైనటువంటి వారు అందరిని కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. సమయపాలన పాటించండి. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం మన అయిపోయేంత వరకు డాక్టర్లు చూస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ను ఈ నెల 5వ తేదీన ఆదివారం తెనాలిలో నిర్వహించనున్నారు. 337 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరి కోసం స్థానిక
వెస్ట్ బెర్రీ స్కూల్తో పాటు వివేకానంద పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ను ఈ నెల 5వ తేదీన తెనాలిలో నిర్వహించడం జరుగుతుందని నీట్ పరీక్షకు సిటీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. శుక్రవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆ వివరాలను తెలిపారు. నీట్ పరీక్షకు 337 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరి కోసం స్థానిక వెస్ట్ బెర్రీ స్కూల్తో పాటు వివేకానంద పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1:30 తర్వాత నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరని సుబ్రహ్మణ్యం తెలియజేశారు. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎంపిక చేయబడిన ఏజెన్సీల ద్వారా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, తనిఖీ, రిజిస్ట్రేషన్ బృందం పర్యవేక్షణలో విద్యార్థులను లోపలకు అనుమతించనున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లోకి కేవలం వారి అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 1 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, ప్రభుత్వం వారిచే గుర్తించబడిన ఏదైనా గుర్తింపు పత్రం, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకురావాల్సి ఉంటుందని, పెన్ను కేంద్రంలోనే ఇవ్వబడుతుందని, విద్యార్థులు సాధారణ దుస్తులు మాత్రమే ధరించవలసి ఉంటుందని, మందపాటి చెప్పులు, బూట్లు, పెద్ద గుండీలు ఉన్న దుస్తులు, ఎటువంటి ఆభరణాలు, చేతి వాచీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని టీవీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. విద్యార్థులు ముందు రోజే పరీక్షా కేంద్రాన్ని సందర్శించడం వల్ల మరియు పరీక్ష రోజు అవసరమైన వస్తువులని కలిగి ఉండటం వలన ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా సహకరించవలసి ఉంటుందని విజ్ఞప్తి చేశారు. మనకి దేశవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ ప్రతిష్టాత్మకంగా జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ ఎగ్జాము ఈ నెల 5వ తేదీ ఆదివారం మన తెనాలిలో 2 సెంటర్స్లో నిర్వహించబడుతుంది. మొదటిది వెస్ట్ బెర్రీ స్కూల్, గురిపాలెం రోడ్లో ఉన్న వెస్ట్ బెర్రీ స్కూల్, అలాగే శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. మొత్తం 377 మంది విద్యార్థులు మన తెనాలిలో పరీక్ష నిర్వహిస్తున్నారు. దానికి గాను వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ అయిన నన్ను సిటీ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఈ పరీక్షలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు విద్యార్థుల్ని గేట్ లోపలికి అనుమతించడం జరుగుతుంది. 1:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి అనుమతించబడదు. అట్లాగే 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల దాకా ఎగ్జామ్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి అనుమతించేవి అంటే వారి అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ను మాత్రమే లోపలికి అనుమతించబడతారు. పెన్నులు మొదలైన అవసరమైన పెన్నును కూడా విద్యార్థులకి లోపలే అందజేయటం జరుగుతుంది. అట్లాగే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడే ఈ పరీక్షలో సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, ఫ్రిస్కింగ్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కార్యక్రమం కానీ ఏదైనా సరే వారి నియమించబడిన థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పరీక్ష రాసే విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా మనవి ఏమిటంటే ఏదైతే అవసరమో ఆ 3టిని మాత్రమే పంపించవలసిందిగాను, అలాగే లోపలికి అనుమతించబడని ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్, రిస్ట్ వాచెస్, ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు ఏవి అనుమతించబడవు. అలాగే మందపాటి దుస్తులు కానీ, పెద్ద పెద్ద గుండీలు ఉన్న దుస్తులు కానీ, లేదా బూట్లు, చాలా మందంగా ఉన్న చెప్పులు మొదలైనవి ఏవి అనుమతించబడవు. కాబట్టి ముందుగానే దీన్ని గమనించి విద్యార్థులు సాధారణ దుస్తులతో వాళ్ళు కేవలం ఆ 3 వాళ్ళు అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో మాత్రమే ఎగ్జామ్కి రావాల్సిందిగా ప్రార్థన. అదేవిధంగా మీకు ఏదైనా సెంటర్ డౌట్గా ఉంది అనుకుంటే, ఎక్కడ అనుకుంటే ఆ ముందు రోజే ఒకసారి వచ్చి సెంటర్ ఎక్కడుందో చూసుకుని వెళ్ళటం ద్వారా మీకు ఆ రోజు 1:30 లోపల రావడానికి అవకాశం ఉంటుంది. దయచేసి వీటిని పాటించి సహకరించి ఈ ఎగ్జామ్ని. ఎండలు మండుతున్నాయి, బయటకు వస్తే శరీరం ఉడికిపోతోంది.
తోటి మనిషి సాయం లేదే పింఛన్ తీసుకోవటానికి రాలేని పరిస్థితి. తీరా బ్యాంకుకు వస్తే అకౌంట్లో డబ్బులు పడని పరిస్థితి. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో వయోవృద్ధులు ఇదేంటి దేవుడా అంటూ అల్లాడిపోతున్నారు. ఇది పింఛన్దారుల పరిస్థితి. తెనాల్లో పింఛన్దారుల కష్టాలపై ఎస్ న్యూస్ రిపోర్ట్. విపక్ష పార్టీల అక్కసుకు వయోవృద్ధులు అల్లాడిపోతున్నారు. గత 2 నెలలుగా పెన్షన్ డబ్బులు సరైన టైంకి అందక అవస్థలు పడుతున్న వృద్ధులు తమకు ఇవేం కష్టాలంటూ దేవునికి మొరపెట్టుకుంటున్నారు. వయసు మళ్లీ కూర్చుంటే లెగవలేని పరిస్థితులు ఉండి ఒంటి నిండా రోగాలను కప్పుకుని బతకలేక బ్రతుకుతూ పెన్షన్ ఆధారంతో నెల నెల తమ ఆయుష్ను పెంచుకుంటూ జీవిస్తున్న వయోవృద్ధులు నేడు బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సిన పరిస్థితి రావడంతో వారంతా తలడిల్లిపోతున్నారు. పంటి బిగువున శరీరం సహకరించకపోయినా తోటి మనిషిని సాయం తీసుకుని డబ్బుల కోసం బ్యాంకులకు వస్తే తీరా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ ఈకేవైసీ చేయలేదు, డబ్బులు రావనే సమస్య కొందరికి ఎదురైతే మరికొందరికి చాలా కాలంగా అకౌంట్ వినియోగంలో లేక సగానికి సగం బ్యాంకులోనే కట్ అయిపోతున్నాయి. దీంతో బ్యాంకుల్లో పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి 1వ తారీఖు వచ్చి 3 రోజులు గడిచినా వారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో ప్రతి నెల వాలంటీర్లు క్రమం తప్పకుండా నెల నెల ఇంటికి తీసుకొచ్చే పరిస్థితికి అడ్డుపడిన రాజకీయ పార్టీలపై పెన్షన్దారులు మండిపడుతున్నారు. తెనాలి పట్టణంలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకుల వద్ద వయోవృద్ధులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అంతా ఇంతా కావు. ఈ విధంగా అక్కడికి ఇక్కడికి తాము తిరగలేమని మునుపట్లాగానే ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు. ఇంటికి వారంటీ ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అలా రావట్లేదు. ఎండలో బ్యాంకులో వచ్చి తీసుకోవాల్సి వస్తుంది నిలబడి. కొంచెం రిస్క్గా ఉంది కదా బాబు, ఇక్కడ బ్యాంకుల దగ్గర నుంచి ఎండలో తొందరగా పని కాక అలా కొంచెం ఇబ్బందిగా ఉంది. సచివాలయంలోకి వెళ్తేనేమో అకౌంట్ పడ్డాయని చెప్తున్నారు, అకౌంట్ ఏమో లేదు నాకు. ఆయన చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. ఏం చేయాలో నాకేం తెలియదు. నాకేమో జరగట్లేదు, జరిగే పరిస్థితి లేదు. ఇంటికి తెచ్చి ఇచ్చేవారు సార్, ఇప్పుడు ఇవ్వలేదు, ఈ నెలలో ఇవ్వలేదు. అకౌంట్లో పడ్డాయి అంటారు, బ్యాంకుకి వస్తేనేమో బ్యాంకులో పడలేదని 2-3 సార్లు తిరిగి వెళ్ళాను. అదివరకే నయం అనిపిస్తుంది సార్ ఇప్పుడు దాని మీద. చీట్లేదు, ఏమి లేదు. ఇదిగో బ్యాంకు చుట్టూ రాను, సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. మేము ఏం చేస్తాం మరి, అట్లా ఉంది పరిపాలన. ఉంది ఎండలో పడి రావాల్సి వస్తుందిగా. ఎండలో ఎవడో చస్తున్నాడు ముసలివాళ్ళు అయితే ఏమి ఇలా మళ్ళీ రేపు రమ్మన్నారు. లోపల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు శుభ్రంగా. ఇప్పుడేముంది ఆడంటున్నారు, అక్కడ అంటున్నారు, మరి ఆడ తిరుగుతాం ముసలివాళ్ళు. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. నిన్న పోయిన నెల సచివాలయంలో ఇచ్చారు, ఈ నెల ఏమో బ్యాంకులకి వేసారు. అది ఈ నెల ఏం బాగుంటుంది, ఎండలో రావాలి, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంది. అది పెన్షన్కి మాత్రం అకౌంట్ కాకుండా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇప్పించినట్లయితే బాగుండేది. ఇంకా పోయినసారి లాస్ట్ టైం ఇచ్చినట్లుగా ఇస్తే బాగుండేది. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగస్తులు ఇచ్చారు కదా, అలా ఇస్తే బాగుండేది. ఇప్పుడు అకౌంట్లకు వేయడం వల్ల పెన్షన్లకి వృద్ధులు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు 63 ఏళ్ళు అండి, ఎండల్లో పడి వస్తున్నాను. దేశం వచ్చి పడ్డాయి తెలియదు, నాకు మెసేజ్లు రాలేదు, నాకు ఫోన్ సరిగ్గా తెలీదు, మెసేజ్లు రాలేదండి. ఇప్పుడు ఇక్కడ ఎండలో బడి పొద్దున్నే వచ్చే జనం ఉంటారని ఇప్పుడు ఏమైనా ఖాళీ ఉంటుంది, ఇప్పుడు బడి వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చేవాళ్ళండి 20 వార్డు సచివాలయం శాంతిప్రియ అని అమ్మాయి పెద్దరావు నుంచి వచ్చి చక్కగా ఇచ్చిందండి. 2-3 ఏళ్ళ నుంచి పర్లేదండి, అన్ని సచివాలయానికి వెళ్ళమన్నారండి. ఇవ్వాలేనండి. నిన్న జనం ఉంటారు ఫుల్, కానీ నిన్న రాలే, మొన్న మేడే చాలా మంది రాలేదు. ఈరోజు ఇప్పుడైనా కూడా జనం ఉంటారని భయపడుతూ వచ్చా. దేవుడు 20 రూపాయలు ఛార్జీ పెట్టుకొని రాలేవు అని చెప్పారు మేడం గారు, పుస్తకంలో చూసి సచివాలయానికి వెళ్తున్నానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఈ నెల 5వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష. 337 మంది విద్యార్థుల దరఖాస్తు. వెస్ట్ బెర్రీ స్కూల్తో పాటు వివేకానంద పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండల గ్రామాల్లో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన. తెనాలిలో కొనసాగుతున్న పింఛన్దారుల కష్టాలు. పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద వృద్ధుల అవస్థలు. తెనాల్లో టీడీపీ, జనసేన పార్టీల నుండి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు. పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.